హాయ్ అండి. నమస్తే. నేను మీ రజియా. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ కిచెన్ బై రజియా. ఈరోజు వీడియోలో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన మునగాకు నువ్వుల పచ్చడిని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నువ్వులని లో ఫ్లేమ్‌లో దోరగా వేపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును వేసుకొని, పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. మునగాకు విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఒక సూపర్ ఫుడ్ అండి. హెల్త్‌కి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ, సి, కాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఐరన్ డెఫిషియన్సీతో బాధపడే వారికి ఈ మునగాకు చాలా సహాయపడుతుంది. ఇలా మునగాకును బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 ఎండుమిర్చిని ఈ ఎండుమిర్చిని మీ కారానికి తగినట్టుగా వేసుకోవచ్చండి. అలాగే 3 పచ్చిమిర్చి, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేగిన తరువాత ఒక టమాటాని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, కరివేపాకు, ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకొని టమాటాలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిలో ఫ్రై చేసుకున్న మునగాకుని, అలాగే ఈ టమాటాల మిశ్రమాన్ని వేసుకొని, రుచికి తగినంత ఉప్పుని వేసుకొని, కొద్దిగా వాటర్‌ని వేసుకొని, మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న మూకుడిని పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసి, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి ముక్కలను, అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలో కలుపుకోవాలి. అంతేనండి, మునగాకు నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకు నువ్వుల పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంతో ఈ పచ్చడిని కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.